వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగింటి అమ్మాయి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ 2026 15వ తేదీన ఆదివారం మహాశివరాత్రి ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ మహాశివరాత్రి రోజున రాత్రి మీరు ఈ 5 మంత్రాలు వినకపోతే ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అవుతారు. సంవత్సరంలో ఒక్కసారే వచ్చే ఈ పవిత్ర రాత్రి శివుని కటాక్షం పొందడానికి అత్యంత శుభప్రదమైన సమయం. ఇప్పుడు ఈ 5 మంత్రాలు తెలుసుకోబోయే ముందు అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, మహాశివరాత్రి ఎలా జరుపుకుంటారు, దాని వెనుకున్న రహస్యం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ పవిత్ర రాత్రి పార్వతీదేవి మరియు పరమశివుని దివ్య వివాహం జరిగిన రోజు అని చెబుతారు. మరొక కథనం ఏంటంటే, సముద్ర మదనం సమయంలో ఆలాహల విషం బయటకు వచ్చినప్పుడు లోకాలను రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు. ఆ విషం ఆయన కంఠంలో నిలిచిపోయిందని, అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారని, ఆ రాత్రి దేవతలు శివుని స్మరించి జాగరణ చేసి శివుని స్మరిస్తే పాపాలు తొలగిపోతాయని, అప్పటి నుండి ఈ రాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారని నమ్మకం. ఈ రాత్రి ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, శివలింగానికి అభిషేకం చేయటం, శివ పవిత్ర మంత్రాలు జపించడం, శివాష్టోత్తరాలు చదువుకోవడం చాలా పుణ్యప్రదం. ఇప్పుడు మనం ఆ 5 శక్తివంతమైన మంత్రాల గురించి, వాటి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటి మంత్రం శివ పంచాక్షరి మంత్రం. ఓం నమః శివాయ అను ఈ మంత్రం మనసుకు శాంతి, ఆధ్యాత్మిక శక్తి ఇస్తుంది. రెండవ మంత్రం మహామృత్యుంజయ మంత్రం. ఆయురారోగ్యాల కోసం శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని శివరాత్రి రోజునే కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిత్యం ఈ మంత్రాన్ని జపిస్తే వైద్యమే అవసరం లేకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ మంత్రం అంతటి శక్తివంతమైన మంత్రం. ఇక మూడవ మంత్రం శివ గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని జ్ఞానం, ధైర్యం, విజయాల కోసం జపిస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. నాలుగవ మంత్రం లింగాష్టకం. లింగాష్టకంలో మొదటి శ్లోకాన్ని శివరాత్రి రోజున జాగరణ సమయంలో జపిస్తే గనక శివయ్య అనుగ్రహం పొందుతారు. ఇక 5వ మంత్రం శివరుద్ర మంత్రం. ఈ మంత్రం పఠించడం వలన శివుని సంపూర్ణ కటాక్షం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులపై శివుని కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. శివరాత్రి సందర్భంగా కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఈ స్పెషల్ వీడియోని మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోండి. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.